పాకును వీడుతున్న నిపుణులట. 2 ఏళ్లలో 5,000 మంది వైద్యులు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు బయటకట. ఇది ప్రపంచానికి బ్రెయిన్ గెయిన్ అంట. ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఆ దేశ నెటిజన్లు ఫైర్ అంట. పాకును వీడుతున్న నిపుణులట. వీడతారు మరి. మీ చక్కదైన పాలనలో వీడతారా? ఉంటారు. మీ దేశం కోసం పనిచేస్తారు డాక్టర్లు లేకపోతే వీళ్ళంతా. మీరు సిగ్గులేని వాళ్ళు కదా, మీరు ఇజ్జతి లేని వాళ్ళు, సిగ్గు లేని వాళ్ళు. ఎంత తిట్టినా సిగ్గు రాదు కాబట్టి మీరు పెంచి పోషిస్తారు కదా. ఆల్ ఖైదాను తర్వాత ఉన్నారు కదా వాళ్ళు, ఎవరు లష్కరేనో లత్కరు ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని పెంచి పోషిస్తే ఉంటారండి? నాకు అర్థం కాదు. సిగ్గు లేకుండా పాకును వీడి కలవర పెడుతున్న నిపుణుల వలసలట. 2 ఏళ్లలో పాకును వీడిన 5,000 మంది అంట. 5,000 మంది వైద్యులంట, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు. ఇక వీళ్ళంతా పోయినాక ఉన్నదే ఎవరు? ఉగ్రవాదులే ఉన్నారు, ఎవరు లేరు. ఇంక అంతే అంతే కదా. ఇప్పుడు 5,000 మంది డాక్టర్లు పోయిరి, 11,000 మంది ఇంజనీర్లు బయటకు పోయిరి, 13,000 మంది అకౌంటెంట్లు పోయిరు. మరి ఉన్నోళ్ళు ఎవరా అంటే ఐసీసీ వాళ్ళు, లత్కోరోళ్ళు, అంతే. ఏం లేరు, ఇంకెవరు లేరు. గాల్లే ఉన్నారు. గన్లు పట్టుకొని ఎప్పుడు వాన్ చంపాలనా వీని చంపాలనా అనేటోళ్ళే ఉండరు వీళ్ళంతా పోయినాక. ఒకసారి పూర్తిగా చదువుదాం, ఇలా సకదానం ఏందో తెలుస్తుంది. తీవ్ర రాజకీయ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో ఉండేందుకు అక్కడ వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇష్టపడడం లేదా అంటే క్వశ్చన్ మార్క్. దేశాన్ని వీడేందుకు సిద్ధమైపోతున్నారా? పాక్ ప్రభుత్వ లెక్కలు పరిశీలిస్తే అవుననే వినిపిస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూలీలు, కార్మికులు ఉపాధి కోసం దేశాన్ని వీడుతుంటే తాజాగా నిపుణుల వలసలు ఆ దేశాన్ని తీవ్ర స్థాయిలో కలవర పెడుతున్నాయి. సౌదీ అరేబియాలో 50,000 మంది అంట అడుక్కునేటోళ్ళు. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. లేదు పాకిస్తాన్లో పాలన. మరి సౌదీలో పోయి అడుక్కుంటున్నారంట. మొత్తం సౌదీ అరేబియాలో ఏ మంచంలో మారా మీరు వచ్చి మొత్తం అంత గలీజ్ చేస్తారు, గబ్బు గబ్బు చేస్తారని పంపించారు. అట్లుంది. గత 2 ఏళ్లలో పాక్కు చెందిన 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు తమ స్వదేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ మేరకు పాకిస్తాన్కు చెందిన బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ గణాంకాలను వెల్లడించింది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ బుద్ధి జీవులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయట. పాక్కు షాకు గురి చేస్తున్న ఈ బ్రెయిన్ డ్రెయిన్ను మునీర్ అంతర్జాతీయ సమాజానికి పాక్ ఇస్తున్న బహుమతి అన్న అర్థం వచ్చేలా బ్రెయిన్ గెయిన్గా అభివర్ణించారు. సిగ్గు ఉండాలి. ఆసిమ్ మునీర్కు సిగ్గు, శరం, లజ్జ ఉండాలి. ఏమంటున్నాడు అంటే ఈ ఇంజనీర్లు, వైద్యులు అంతా విదేశాలకు పోతున్నారు కదా, మా దేశం నుంచి మీ దేశానికి సేవ చేయడానికి అద్భుతంగా మా దేశం నుంచి పంపిస్తున్నాం అని చెప్తున్నాడు అంట. ఇది నోరుతోటి నవ్వి ముచ్చట కాదు ఇక. రైట్. పాక్ సర్కార్ వెల్లడించిన లెక్కల ప్రకారం 2024లో 7,27,381 మంది, ఈ ఏడాది నవంబర్ వరకు 6,87,246 మంది విదేశాల్లో ఉపాధి పొందేందుకు దరఖాస్తు పెట్టుకున్నారంట. ఆ దేశ హెల్త్ కేర్ సెక్టార్కు అయితే మరింత దెబ్బ పడుతుంది. 2011-24 మధ్య ఆ దేశం నుంచి నర్సుల వలసలు 2,144% పెరిగినాయంట. ఈ ధోరణి ఈ ఏడాది కూడా కొనసాగుతుందంట. పాక్ నుంచి వేల సంఖ్యలో ప్రజలు భిక్షాటన చేసుకొని బతికేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయారు. నేను చెప్పలే ఇప్పటిదాకా, ఈ సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలకు భిక్షాటనకు అయ్యా రూపాయి వేయండి, 2 రూపాయలు వేయండి అని అడుక్కోనికే పోయారు. ఇంకా ఇంజనీర్లు, మేధావులు, వీళ్ళంతా డాక్టర్లు వీళ్ళంతా పోయారు దేశాన్ని విడిచి. సిగ్గు లేదు నిజంగా, పాకిస్తాన్కి సిగ్గుచేరం లేదు. వీళ్ళంతా పోయినాక ఎవరై ఉన్నదంటే ఇప్పుడు ఐసిస్ వాళ్ళు, ఐసిస్ ఉగ్రవాదులు, లష్కర్ తోయిబా ఉగ్రవాదులు తప్ప ఎవరు లేరు. ఇంకా అంతే. ఇంకా పాకును వీడుతున్నారంట ఇంతమంది. ఇక ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్ దాన్ని సమర్థించుకుంటాడు. మా దేశం నుంచి మేధావులను మొత్తం విదేశాల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు ఆడబోయని. సిగ్గుండాలే ఈ మాట అననీకే. బుద్ధి తక్కువ మాట కాదా?